ఎర్రరా. వేరే కాంబినేషన్స్ కూడా ట్రై చేద్దాం. హార్డ్వేర్లో అయితే ఏ ఇష్యూస్ లేవు, ఈ సాఫ్ట్వేరే కోడ్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. మళ్ళీ ఈ ఎర్రర్ ఒక్కటి రెక్టిఫై చేయలేదు. మేబీ ఇదే ప్రాబ్లం అయి ఉంటుంది. ఈసారి పక్కా అయిపోద్ది. ఇప్పుడు చూపిస్తా దీని పవర్ ఏంటో. ఇక్కడ రూమ్లో టెస్ట్ చేయలేం, కానీ పైకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ట్వంటీ 22, 23, 24, 25, 26, 27, 28. ఏంట్రా, ఏ రోజు రూమ్ నుంచే బయటికి రావు, ఈరోజు ఏంటి పైకి వచ్చావు? ఆ రూమ్లో నా ల్యాప్టాప్ నొక్కుంటూ పోతాం అనుకున్నాను రా బాబు. ఆ చేతికేమైందిరా? ఇదా? నా చేతికేం అవ్వలేదురా, ఇది పవర్ గ్లో. దీంతో ఒక్క పంచి ఇచ్చాను అనుకో, అది 5 times ఇంక్రీజ్ చేస్తుంది. అవేవో పిచ్చి పిచ్చి అన్నీ ట్రై చేసావు, అవేమీ వర్కౌట్ అవ్వలేదు. ఇదన్నా అవ్వద్దా? అవన్నీ పిచ్చియేరా, కానీ ఇది అలా కాదు. చూస్తావు కదా ఇప్పుడు దీని పవర్ ఏంటో. చూపి చూసుకోరా వర్కౌట్ అయిందో లేదో. నువ్వు కరెక్ట్గా చూసావంటే మిడిల్లో 12 dots వస్తాయి. అది గ్లౌస్కున్న ప్యాటర్న్. అయినా ఆ మాత్రం పంచి నేను గ్లౌజ్ లేకుండా ఇస్తారా? ఇది నా పవర్ రా. అదే నువ్వు వేసుకున్నావు అనుకో, నీ పవర్ని 5 times చేస్తుంది. నువ్వు ట్రై చేయరా, అప్పుడు నీ పవర్ తెలుస్తుంది. ఇలి అయితే నేను ట్రై చేస్తా. ఒకసారి నువ్వు ఫోన్ వస్తుంది. ఈ రుద్రేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో చెప్పరా. అర్జెంటా? సరే కిందకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. రే ఏదో అర్జెంట్ వర్క్ అంట, గమ్మున వెళ్ళాలి. బాయ్. రే ఏంట్రా అర్జెంటు? తమ్ముడు ఇండేస్కి రూమ్ బయటకు వచ్చాడు, ఆడుతూ కాసేపు టైం స్పెండ్ చేద్దాం. ఇవేం లేవా అసలు? ఏదో పని ఉందంట్రా, వెళ్ళాలి. అంత అర్జెంట్ ఏముంటుందిరా అసలు చెప్పు? మహా అయితే ఇండు కొట్టడం, ఆడి దగ్గర డబ్బులు లాక్కురావడం, ఇవే కదా చెత్త పనులు, చెత్త గ్యాంగు. రే కబీర్, తెలుసుకు మాట్లాడు, ఓకేనా? నీకేం తెలుసా గ్యాంగ్ గురించి? నువ్వు ఇప్పుడు చేసుకున్నావు కదా ఈ పవర్ గ్లోవ్, రోజు ఫుడ్ తింటున్నావు కదా, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నావు? నేను ఆ గ్యాంగ్ తెలిసేసి చెత్త పని లేదా అనుకుంటున్నావు కదా, దాని నుంచి వచ్చారు ఈ డబ్బులు. మాట్లాడే ముందు తెలుసుకు మాట్లాడు. బాగొచ్చి చెప్తున్నా. కిందకెళ్ళి తినేసి పడుకో. ఆ ప్రాజెక్టులు అని చెప్పి పడుకోవడం మానేసాడు.
రే మొన్న జరిగిన సెటిల్మెంట్లో ఆ నారాయణ గారు మన షేర్ పంపలేదు. ఆ షేర్ తీసుకురండి వెళ్ళి. ఇడు పొద్దు పొద్దున్నే ముందేసేస్తున్నాడు. అటు తాకుండా ఉండలేడు రా బాబు. బారా ఎరా అంత అర్జెంటే? ఆ సాయి వర్మ గారు 11 కల్లా బయటికి పోతాడు. మనకి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకురండి. ఆడు ఎప్పటి నుంచి ఎగ్గొడుతున్నాడు. ఆ సావరమ్మగడి సంగతి నేను చూసుకుంటాలే. రారా ఆడిచ్చినట్టేరా బాబు. రే ఈసారి ఆడేం చెప్పిన వదలకండి. అరే సంజు బండి తెచ్చారా? ఈ మెడలో చేయించి చిరాకు వచ్చేస్తుంది రా బాబు. నీకు ఇస్తాను, నీ దగ్గర ఉంచు. ఈ పవర్ కట్ ఏంట్రా బాబు. ఈరోజు అన్నయ్య లంచ్కి కూడా రాలేదు. అంత అర్జెంట్ ఏమై ఉంటుందో. ఏమైంది? అరే మీ అన్నయ్యని చంపేశారు రా. చంపేయడం ఏంటి? ఆ రుద్రయ్య మీ అన్నయ్యని చంపేశాడు రా. ఈ ప్యాటర్న్ నా పవర్ గ్లోది ఇక్కడ ఎలా? మీ అన్నయ్య చనిపోయే ముందు నాకు ఈ చైన్ ఇచ్చాడు రా. ఈ మెడలో చైన్ చిరాకు వచ్చేస్తుంది రావు. నీకు ఇస్తాను, నీ దగ్గర ఉంచు. చనిపోయే ముందేంటి? చనిపోయేటప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా? మీ అన్నయ్య చనిపోయే ముందు నాకు ఫోన్ చేశాడు. హలో అర్జున్. ఈ రుద్రగడు పిచ్చిన కొడుకులా చేస్తున్నాడు రా. నన్ను కొట్టడానికి వస్తున్నాడు. అవునా? నువ్వు గమ్మున రా ఇక్కడికి. వస్తున్నా. ఈ విషయంలో కేసు ఏం పెట్టకరా. నువ్వు కేసు పెడితే రుద్రాకున్న బ్లాక్ మనీ అంతా పట్టుకుని దానిలో షేర్ ఉన్న మనల్ని కూడా పట్టుకుంటారు. అందుకే కేసు ఏం పెట్టకరా.
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, మిగతా అంతా నేను చూసుకుంటా. నా గ్లోవ్స్ ప్యాటర్న్ అన్నయ్య బాడీ మీద ఎందుకుంది? ఈ స్టోన్ ఏంటి చిన్నదైపోయింది? నేను వెళ్ళి 2 గంటలు అవుతుంది, కానీ ఈ క్యాండిల్ కొంచెం కూడా కరగలేదు. నాకు అర్థమైంది, ఈ స్టోన్ టైంని కంట్రోల్ చేస్తుంది. ఆ పవర్తోనే ఈ క్యాండిల్ టైంని స్టేబుల్ చేస్తుంది. కానీ టైంని కంట్రోల్ చేసే ప్రాసెస్లో స్టోన్ ఫ్యూయల్ కింద యూజ్ అయ్యి స్టోన్ చిన్నదైపోతుంది. ఈ స్టోన్ని కరెక్ట్గా యూజ్ చేస్తే పాస్ట్కి వెళ్ళి అన్నయ్యని కాపాడచ్చు. ఈ స్టోన్ పవర్ని కంట్రోల్ చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లానే ప్రాజెక్ట్ టైం ట్రావెల్. నాకున్న ఈ చిన్న స్టోన్తో ఒక్కసారి పాస్ట్కి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్కి రాగలను. సో నాకుంది ఒకే ఒక్క ఛాన్స్.
ఎరా అంత అర్జెంటే? ఆ సాయి వర్మ గారు 11 కల్లా బయటికి పోతాడు. మనకి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకురండి. ఆడు ఇప్పటి నుంచి ఎగ్గొడుతున్నాడు. అరే సంజు బండి తెచ్చారా? ఈ మెడలో చేయని చిరాకు వచ్చేస్తుంది రా బాబు. నీకు ఇస్తాను, నీ దగ్గర ఉంచు. ఇదే కరెక్ట్ టైం. రుద్ర ఒక్కడే ఉన్నాడు. ఈరోజు ఈవినింగ్ 6:30 వరకు అన్నయ్యని రుద్రాని కలవకుండా చేస్తే రుద్ర అన్నయ్యని చంపలేడుగా. ఎవర్రా నువ్వు? ఏంట్రా ఇది? ఫోన్లోంచి వచ్చిన రేడియేషన్కి ఎలా బ్లాస్ట్ అయింది? నాకు ఇప్పుడు అర్థమైంది ఈ స్టోన్ నా దగ్గరికి ఎలా వచ్చిందో. అంటే నిన్న కూడా నా ఫ్యూచర్ వర్షన్ అన్నయ్యని కాపాడడానికి ట్రై చేశాడు. అయినా రుద్ర అన్నయ్యని చంపేశాడు. నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా. ఏదో తప్పు జరుగుతుంది. అర్జున్, ఆ సావరమ్మ గారి సంగతి నేను చూసుకుంటాను. అర్జున్ చూడలేదనుకున్నారా కొడక? ఆ సావరమ్మ కూడా మిస్ అయ్యాడు రా. రేపు వెళ్ళి పట్టుకొచ్చేస్తలే. నన్ను కొడతాబెట్టు చిన్న కొడక. అది మా తమ్ముడు గ్లోవ్స్ కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ గ్లోవ్స్ మీ తమ్ముడిదా? ఇద్దరు కలిపి ప్లాన్ చేశారా? చెప్తా
ఇన్ని రోజులు నాతోనే తిరిగి నన్నే మోసం చేస్తారా? ఆగు రే ఆగు. అసలు ఏమైందిరా? చేసిందంతా చేసి చూడలేదనుకుంటున్నావా? నీకు తెలీదా ఏం చేసావు? నమ్మినందుకు ఎలా చేస్తారా ఇలా? రే సంజు, ఎక్కడ ఉన్నావురా? వీరిద్దరు కూడా పిచ్చిన కొడుకులా చేస్తున్నాడు రా. నన్ను కొట్టడానికి వస్తున్నాడు. ఏంటంటే నేను ఏదో మోసం చేశానంట. తాగి సొంటున్నాడు. ఎలా చేస్తారా ఇలా, ఎలా చేస్తారా అలా అంట. నేను వచ్చేస్తాను. కొంచెం కొమ్మును రారా బాబు, లేకపోతే నన్ను ఏదో చేస్తున్నాను. సరే సరే కొమ్మును రా. ఎందుకు అన్నయ్య ఫోన్ ఇంట్లోనే ఉంది అంటే నేను ఏమీ మార్చలేదు. నాకు ఇప్పుడే అంతా అర్థమవుతుంది. నేను పాస్ట్కి వెళ్ళి రుద్రాని అన్నయ్యని కలవకుండా చేద్దాం అనుకున్నా. కానీ నన్ను చూసి రుద్ర అర్జున్ అనుకున్నాడు. అర్జున్? వాడి గ్యాంగ్లో మెంబరే వాడిని మోసం చేశాడు అనుకున్న రుద్ర అర్జున్ మీద కోపం పెంచుకుని అర్జున్ని చంపేశాడు. అర్జున్ని చంపేసింది రుద్ర కాదు, అర్జున్ని నేనే చంపేసుకున్నా. నా వల్లే చనిపోయాడు అన్నయ్య, నా వల్లే చనిపోయాడు.